ద్వాదశ రాశుల ఫలితాల్లో మే నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా బుధుడు, శుక్రుడు, ఇప్పటికే గురుడు రాశిలో సంచరించడం అనేది కనిపిస్తుంది. తర్వాత మరి లాభస్థానంలో లాభాధిపతి కుజుడు సక్షేత్రంలో సంచరించడం అనేది, వీటి వల్ల ఎటువంటి ఇబ్బందినైనా సరే సునాయాసంగా అధిగమించి ముందుకు రాగలగటం అనేదైతే ఉంటుంది. బంధుమిత్రాదులతో ప్రశంసలు పొందటం అనేది కనిపిస్తుంది. అలాగే ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా సంతృప్తికరంగా గడపగలిగే తరుణం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఏవైనా సరే శుభకార్యాలు తలపెట్టినా లేదా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా సఫలీకృతం కావటం అనేది కనిపిస్తోంది. బంధుమిత్రాదులందరి చేత కూడా తాత్కాలికంగా చిన్న చిన్న వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ మీరు ప్రశంసల జల్లుతో మునిగి తేలటం అనేదైతే ఉంటుంది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారు వారి వారి యొక్క పనుల్లో ఆశించిన లాభాన్ని పొందటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక వ్యాపారస్తులు ఎవరైనప్పటికీ కూడా లాభాధిపతి మరి కుజ సంచారం బాగుండటం చేత ఆశించిన లాభాల్ని అందుకోగలగటం అనేదైతే ఉంటుంది. అయితే తృతీయాధిపతి రవి వ్యయస్థానంలో సంచరించడం చేత దగ్గరికి అంటే చిన్న చిన్న ఎవరైతే మరి ఊళ్ళు తిరిగి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అంటే ప్రత్యక్ష మార్కెటింగ్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ఒకంత ఇబ్బంది కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. లేదా వారి వారి యొక్క ప్రయాణాల్లో ఏమైనా సరే వస్తువులు పోగొట్టుకోవటం కానీ, చిన్న చిన్న మరి దెబ్బలు అలాంటివి ఏమైనా సరే గాయాలు కలగడానికి కానీ ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి మిథున రాశి వారికి మే నెలలో కొద్దిగా తోడబుట్టిన వారితో ఎంతో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే వారసత్వంగా ఎవరికైనా సరే ఆస్తులు రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక మరి తోడబుట్టిన వారిలో ఎవరో ఒకరి వల్ల ఏదైనా సరే చికాకు వచ్చే పరిస్థితి కూడా మే నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది. మే నెలలో కవులు, కళాకారులు ఇలా ఏదైనప్పటికీ కూడా సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి గుర్తింపు, గౌరవాలు పెరగటం అనేది కూడా మే నెలలో ఉంటుంది. మే నెలలో ఆరోగ్య విషయంలో మనకు కొంత జాగ్రత్తగా వీరు ఉండవలసి ఉంది. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, తర్వాత అతివేడి మీద వచ్చే వ్యాధులు కానీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఎండల విషయంలో వీళ్ళు అజాగ్రత్తగా ఉండకుండా ఉండటం అనేది అవసరం. ఒక్కోసారి మరి ఏదైనా సరే వడదెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఈ మే నెలలో మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక బయటికి వచ్చి తిరిగే విషయాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక కొత్తగా ఎవరికైనా సరే వివాహం కావాలి అనుకుంటే కనుక మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా ఎక్కువ విజయవంతంగా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా మరి ఇటు శుక్రుడు, బుధుడు కూడా సప్తమ స్థానాన్ని వీక్షించడం, ఇప్పటికే గురుడు కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ రావటం చేత కూడా ముఖ్యంగా జూన్ వరకు కూడా ఎక్కువ సానుకూలమైన పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. కనుక వివాహం కావాల్సిన వాళ్ళు మరింత శ్రద్ధగా ప్రయత్నించినట్టయితే కనుక ఖచ్చితంగా జూన్లోపు ఏమైనా సరే స్థిరపడే అవకాశాలు కూడా సంబంధాలు ఉంటాయి. కనుక వాటి విషయంలో మరింత ప్రయత్నం చేసినట్టయితే గనక ఖచ్చితంగా పెళ్లిపీటలు ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇక ఇప్పటికే వివాహమైన దంపతులు ఎవరున్నప్పటికీ కూడా వారి మధ్య ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా చక్కగా కలిసిపోవటం అనేది, ఒకళ్ళొకళ్ళు సంప్రదించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది.
ఇంకా విదేశాల్లో ఎవరైనా సరే ఉన్నవాళ్ళు ఉంటే గనక ఈ నెలలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అక్కడ ఏదైనా సరే అనుకోని సంఘటనలు జరగటానికి, లేదా ఇప్పటిదాకా చక్కగా ఉద్యోగాల్లో ఉంటే గనక అనుకోకుండా వాటిని పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మరి ఏదైనప్పటికీ కూడా అక్కడ పొరపాట్లు జరగకుండా కాసింత శ్రద్ధతో ఎక్కువగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక వివాహం తర్వాత మరి ఉండేది ఏదైనా సరే సంతానం. సంతానం మరి ఆరి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పటికే పిల్లలు పుట్టితే గనక పిల్లలు ఉంటే గనక వారి యొక్క విద్య అవన్నీ కూడా ఉద్యోగం వాటి అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది? ఇలాంటివి గనక ప్రశ్నిస్తుంటే కనుక ఖచ్చితంగా విద్యార్థులు మంచి స్థాయిలో ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మిథున రాశి సంతానం వారికి కూడా ఎక్కువగా ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా కూడా ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కనుక పిల్లల విషయంలో కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితి అయితే గనక మే నెలలో కనిపించడం లేదు. మిథున రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఇటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనప్పటికీ కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయ సహకారాలతో కొండంత భారాన్ని తగ్గించుకుని చక్కగా ప్రశాంతత రావటం అనేదైతే గనక ఉంటుంది. ఇది మరుపురాని విషయంగా కూడా మే నెలలో మీకు మిగిలిపోతుంది. మే నెల ఎలా చూసినప్పటికీ కూడా మిథున రాశి వారికి ఎక్కువ శాతం సంతృప్తికరమైన ఫలితాలైతే గనక కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం రావాలి అని కోరుకునే వారికి కూడా మే 14వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్య అనుకూలమైన స్థితి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కనుక మరింత గట్టిగా ప్రయత్నించినట్టయితే గనక తప్పకుండా ఉద్యోగస్తులు కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మే నెలలో వీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన తేదీల్లో అయితే గనక 4వ తారీఖు, 8వ తారీఖు, తర్వాత 24వ తారీఖు, 22వ తారీఖు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే ఈ నెలలో వీరేదైనా సరే ముఖ్యమైన పనులు చేపట్టాలి అనుకుంటే గనక 1వ తారీఖు మంచిది, 5వ తారీఖు మంచిది, 9వ తారీఖు మంచిది, 14వ తారీఖు మంచిది, 18వ తారీఖు మంచిది, 23వ తారీఖు మంచిది, 30వ తారీఖు మంచిది. ఇక ఈ నెలలో వీరికి ఎక్కువగా కలిసొచ్చే వారాల్లో ఆదివారం, సోమవారం, బుధవారం ఎక్కువగా కలిసొచ్చే వారాలుగా చెప్పొచ్చు. ఇక మే నెలంతా కూడా వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితే గనక మరింత అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఉంటుంది. వీరు ఈ నెలలో ఏదైనా సరే రత్నం ధరించాలి అనుకుంటే గనక పగడం ధరించినట్టయితే గనక మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది.